నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ 15 ఏళ్ల ప్రణాళికపై చర్చ ఉత్తమ విధానాలు తెలుసుకునేందుకు ఉపయుక్తమన్న ప్రధాని సార్వత్రిక ఎన్నికలకు కమలదళం కసరత్తులు నేడు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ సుపరిపాలన ఆవశ్యకతను వివరించనున్న ప్రధాని తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అడుగులు కేబినెట్ నోట్ తయారీ దస్త్రంపై కేంద్ర హోంమంత్రి సంతకం రాజ్యాంగ సవరణకే మొగ్గు ఏపీలో ఇసుక మాఫియా దెబ్బకు ఆవిరవుతున్న జల వనరులు నేతల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల దందా చోద్యం చూస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ స్థానాలకు ఇన్ఛార్జీల నియామకం కేంద్ర రాష్ట్ర మంత్రులకు పార్టీని సమన్వయపరిచే బాధ్యత సమతుల్యతకు పెద్దపీట బోరుగల్లు సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న తెరాస 10,000 విద్యుత్ దీపాల ఏర్పాటు తెలంగాణ నలుమూలల నుంచి తరలి రావాలని మంత్రుల పిలుపు ఐపీఎల్లో కొనసాగుతున్న ముంబై జైత్రయాత్ర ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలుపు 6వ విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్ సేన దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అనుసరించాల్సిన చర్యలు ప్రతిపాదిస్తూ 15 ఏళ్ల దార్శనిక పత్రం రూపొందించడంపై నీతి ఆయోగ్ పాలక మండలి నేడు చర్చించనుంది రైతుల ఆదాయం రెట్టింపు జీఎస్టీ వంటి కీలక అంశాలపైన సమాలోచనలు చేయనుంది వివిధ రంగాల్లో వేర్వేరు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకునేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి 3వ సమావేశం ఉపకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు 6 దశాబ్దాల నాటి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిన ఎన్డీఏ సర్కార్ మరో కీలక సంస్కరణ అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది పంచవర్ష ప్రణాళికల స్థానంలో 15 ఏళ్ల దార్శనిక పత్రం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది పేదరిక నిర్మూలన మౌలిక వసతులు వాణిజ్యం విద్య వైద్యం అంతర్గత భద్రత రక్షణ రంగాల అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాల్ని ఈ పత్రం ద్వారా ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది ఐరాస సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా 2030 వరకు అమలు చేయాల్సిన ప్రణాళికను రూపొందించాలన్న కేంద్రం సూచన మేరకు నీతి ఆయోగ్ ఇప్పటికే ఓ ముసాయిదాను రూపొందించింది 15 ఏళ్ల దార్శనిక పత్రాన్ని ఆచరణీయమైన విధానంగా మార్చేందుకు 2017-18 నుంచి 2023-24 వరకు 7 ఏళ్ల కాలావధి కలిగిన ప్రణాళిక జాతీయ అభివృద్ది ఎజెండాలో భాగంగా 2017-18 2019-20కి సంబంధించిన 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక ముసాయిదాల్ని నీతి ఆయోగ్ రూపొందించింది నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం కానున్న నీతి ఆయోగ్ పాలక మండలి 15 ఏళ్ల దార్శనిక పత్రం సహా 7 ఏళ్ల వ్యూహ పత్రం 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడంపై చర్చించనుంది ఆయా దస్త్రాల ముసాయిదాల్లోని కీలక అంశాల్ని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా పాలక మండలి సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇతర ప్రముఖులకు వివరించనున్నారు నీతి ఆయోగ్ పాలక మండలి మరికొన్ని కీలక అంశాలపైన విస్తృతంగా చర్చించనుంది ఇప్పటి వరకు జరిగిన 2 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి సహా వస్తు సేవల పన్ను విధానాన్ని జులై 1న ప్రవేశపెట్టేందుకు చేపడుతున్న చర్యలపై సమీక్షించనుంది 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్ప సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నీతి ఆయోగ్ ఏర్పడిన 3 ఏళ్లలో ఆ సంస్థ సాధించిన విజయాల్ని పాలక మండలి సభ్యులు సమీక్షించనున్నారు ఇందుకోసం ఇప్పటికే ఓ నివేదికను రూపొందించిన నీతి ఆయోగ్ డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం వ్యవసాయ సంస్కరణలపై సిఫార్సులు చేయడాన్ని తాము సాధించిన ఘనతలుగా పేర్కొంది వైద్య విద్యపై నియంత్రణ కోసం ప్రస్తుతమున్న భారతీయ వైద్య మండలిని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేయడం సహా మరికొన్ని అంశాల్ని నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రస్తావించింది నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో విధానపరమైన కీలక అంశాలపై చర్చించి దేశ పరివర్తన కోసం చేపడుతున్న వినూత్న చర్యలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు వేర్వేరు రంగాల అభివృద్ది కోసం రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాల్ని పరస్పరం తెలుసుకునేందుకు ఈ సమావేశం ఉపకరిస్తుందన్నారు
రానున్న శాసనసభ లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం కానున్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తాను నిర్దేశించుకున్న సుపరిపాలన అభివృద్ది అజెండాను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరాన్ని మోదీ వారికి వివరించే అవకాశం ఉంది. 13 మంది ముఖ్యమంత్రులు, 5 ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు పాల్గొనే ఈ భేటీలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా సైతం భవిష్యత్ వ్యూహంపై సమాలోచనలు చేస్తారని సమాచారం. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ఇది రెండోసారి. చివరిసారిగా గతేడాది ఆగస్టులో సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా కేంద్రం మరో ముందడుగు వేసింది. ఈ నిర్ణయానికి అనువైన కేబినెట్ నోట్ తయారీకి సంబంధించిన దస్త్రంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణకే కేంద్రం మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు ఎన్నో రోజులుగా ఆత్రంగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. దీనికి సంబంధించిన కేబినెట్ నోట్ తయారీకి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణకు చెందిన ఓ ఎంపీ ధృవీకరించారు. హోంశాఖ, న్యాయశాఖలోని శాసన, న్యాయ విభాగ కార్యదర్శులు 3 ఈ నోట్ తయారీలో భాగస్వాములు కానున్నట్టు తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు, తెలంగాణలో 153కు పెంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ చర్య రాజ్యాంగంలోని 170వ అధికరణానికి లోబడి ఉండాలన్న షరతు విధించడం 2 రాష్ట్రాలకు ఇబ్బందిగా మారింది. దీని ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురించే వరకు సీట్ల పెంపు సాధ్యపడదు. ఈ నిబంధనను సవరిస్తే తప్ప తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్లు పెంచుకోవడం సాధ్యపడదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గతంలోనే కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 170వ అధికరణాన్ని సవరించడానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో కొత్తగా 174 అధికరణం చేర్చి ఆర్టికల్ 3(4) ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు ఆర్టికల్ 173లోని నిబంధనల నుంచి మినహాయింపు వచ్చేలా సవరణలు చేయనున్నట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని సెక్షన్ 26కు సవరణ చేస్తే సరిపోతుందని నల్సార్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు సూచించిన నేపథ్యంలో ఆ అంశంపైన ప్రత్యేక నోట్ తయారు చేయాలని రాజ్నాథ్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 3 శాఖల కార్యదర్శులు ఈ 2 అంశాలపైన ప్రత్యేక నోట్లు తయారు చేసి పంపుతారని, అంతిమంగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రాజ్యాంగ సవరణకు కేంద్రం మొగ్గు చూపితే వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంటు ముందుకొచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ అంశంపై కేంద్ర మంత్రివర్గం చర్చించే అవకాశముందని ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగిపోతోంది. సరిహద్దులు దాటి తరలిపోతున్న ప్రకృతి సంపదను కాపాడటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. పార్టీలతో ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల్లో దందా సాగుతుంటే సామాన్యుడికి మాత్రం ఇసుక భారంగా మారింది. ఇసుక అక్రమ తవ్వకాలతో నష్టపోయే ప్రజలు చేసే ఉద్యమాలు, పోరాటాలను అధికార యంత్రాంగం తక్కువ చేసి చూసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటన 17 మంది ప్రాణాలను బలికొన్న నేపథ్యంలో ఇసుక తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు పునః సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇసుక మాఫియా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లో వేలునుకుపోయింది. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో తాడిపత్రి, హిందూపురం, పెనుకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కర్ణాటక సరిహద్దుల్లోకి హిందూపురం నియోజకవర్గం నుంచి తీసుకెళ్లి బెంగళూరు పట్టణంలో ఒక్కో లారీని 80,000 రూపాయలకు పైబడి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి వేదావతి, చిన్న హగరి నదుల నుంచి తరలించి బళ్లారిలో విక్రయిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో పెన్నా నది నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. కర్నూలు జిల్లాలో హంద్రీనివా, తుంగభద్ర, కందు నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. మంత్రాలయం నియోజకవర్గంలో తుంగభద్ర నది నుంచి స్థానిక ప్రజాప్రతినిధి భారీగా తరలిస్తూ పొరుగున ఉన్న కర్ణాటకకు తరలిస్తున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు. కడప, చిత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కడప జిల్లాలో పెన్నా నది నుంచి, చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి, అరణియార్, నీనా నదుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. అరణియార్, బహుదా, నీనా నదుల నుంచి అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు భారీ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు అడ్డుకోవడం లేదు. 10 సార్లు టెంచ్ ఎత్తినాం. ఈఆర్ వాళ్ళకి, ఎంఆర్ వాళ్ళకి, జన్మకి అందరికి అర్జీలు ఇచ్చినాం. ఎవరు దీన్ని స్పందించలేదు, ఎవరికి న్యాయం చేయలేదు. మాకు చెరువులు కానీ ఇటువంటివి ఏవీ లేవు. తాగేదానికి కానీ, పైరు పండేదానికి కానీ అన్నిటికీ మాకు స్వర్ణముఖిలు ఇసుకుంటేనే నీళ్లు ఉంటాయండి, లేదంటే నీళ్లు ఉండవు. రైతులంతా బాధలు పడుతున్నారు, పైర్లంతా ఎండిపోతా ఉండి.
సాగునీటి వనరులకు నిలయమైన కోస్తా ప్రాంతంలోనూ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది నుంచి తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పెదపులిపాక, ముద్దూరు, చోడవరం ఇసుక రేవల నుంచి 25 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిపోయింది. జగ్గయ్యపేట పరిధిలో రావిరాళ్ల, మల్కాపురం, వేదాద్రి ప్రాంతాల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. రావిరాళ్ల, మల్కాపురం, వేదాద్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. వరాహ, తాండవ, సర్ప, బొడ్డేరు, గోస్తని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శారదా నదీ తీర ప్రాంతమైన అనకాపల్లి, సీతానగరం, దిబ్బపాలెం, తుమ్మపాలెం, ఎంకుపాలెం, మూలపేటల్లో రోజూ 100 లారీల ఇసుక తరలిపోతోంది. చోడవరం పరిధిలోని భోగాపురం, గౌరీపట్నం, గజపతి నగరం, లక్కవరం, రాయపురాజుపేట, వడ్డాది ప్రాంతాల్లో శారదా నది వెంబడి తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుక రేవులను మహిళా సంఘాల నుంచి తప్పించి ఉచితంగా తీసుకెళ్లేలా ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్రాల సరిహద్దు తనిఖీ కేంద్రాలు రేవుల్లో తవ్వకాల సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. సిబ్బంది కొరతతో గనుల శాఖ అధికారులు తనిఖీ కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇతర శాఖల అధికారులు వాటిని గాలికొదిలేశారు. ఆల్రెడీ రీచెస్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇది ఫ్రీ చేసిన తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి జేసీబీలు కానీ ప్రొక్లైన్లు పెట్టుకొని మరి లారీల్లో లోడ్ చేసి తీసుకుపోయేటువంటి వాళ్ళపైనే యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏ విధంగా చేస్తే మనకి ఇంకొంచెం పారదర్శకంగా ఇటువంటివి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండేదానిపైన వర్కౌట్ చేస్తాం. ఇసుక అక్రమ రవాణా ఆపాలని కోరుతూ చిత్తూరు జిల్లా ఏర్పేడులో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తూ లారీ దూసుకెళ్లి 15 మంది మృత్యువాత పడడం, 3 ఏళ్లుగా అలుపెరగక పోరాటం చేస్తూ ప్రాణాలు వదలడంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునే పనిలో పడింది. తెరాస ఆవిర్భావ సభకు హన్మకొండలోని ప్రకాష్ రెడ్డిపేట మైదానం ముస్తాబవుతోంది. సభకు మరో 3 రోజులే సమయం ఉండగా యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సభ పరిసరాలు దగదగలాడేలా 10,000 విద్యుత్ దీపాల్ని సిద్దం చేస్తున్నారు. 13 కమిటీల ఆధ్వర్యంలో పనులు చేపట్టి పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. సభాస్థలికి 2 కిలోమీటర్ల దూరంలో 1200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వాహనాలు నిలిపేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని, కేసీఆర్ గారిని నిండు మనసుతో దీవించాలని, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలనే ఒక ఆలోచనతోనే బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉన్నది. అన్ని వైపుల నుంచి బహిరంగ సభకు రావటానికి వీలుగా చక్కటి రోడ్లు వేయిస్తున్నాం. రోడ్లు వేశాము మేమే స్వయంగా కొన్ని. తెరాస పార్టీ కమిటీలను మే మొదటి వారంలో నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నియోజకవర్గ కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీని, పాలిట్ బ్యూరోను సైతం అదే సమయంలో ఏర్పాటు చేయనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇటీవలే ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించారు. గతంలో జిల్లా కమిటీలు ఉండగా వాటిని రద్దు చేస్తూ కొత్తగా నియోజకవర్గ కమిటీల ఏర్పాటుకు పార్టీ నియమావళిలో మార్పులు చేశారు. ప్లీనరీ ముగిసిన వెంటనే కమిటీలను నియమించాలని కేసీఆర్ భావించినా ఢిల్లీ పర్యటన వల్ల సాధ్యపడలేదు. ఈ నెల 27న వరంగల్లో తలపెట్టిన బహిరంగ సభ ముగిసిన తర్వాత కమిటీలపై కసరత్తు ప్రారంభిస్తారు. ఏప్రిల్ మాసాంతానికి కసరత్తు పూర్తి చేసి మే తొలివారంలో ప్రకటిస్తారు. నియోజకవర్గ కమిటీలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా నియమించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. ఆ వెంటనే తెరాస రాష్ట్ర కమిటీ, పాలిట్ బ్యూరోను నియమిస్తారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం కసరత్తు ప్రారంభించింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మరింత పట్టు సాధించేందుకు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా స్థానాల పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం తీసుకురావడం సహా పార్టీని బలోపేతం చేసే బాధ్యత వారికి కట్టబెట్టారు. వారితో పాటు జిల్లా మొత్తానికి మరొకరిని ప్రభుత్వ కార్యకలాపాల సమన్వయం కోసం ఇన్ఛార్జిగా నియమించనున్నారు. జిల్లా ఇన్ఛార్జీల నియామకంలో చంద్రబాబు సమతుల్యత పాటించారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పితాని సత్యనారాయణ, విజయనగరానికి గంటా శ్రీనివాసరావు, విశాఖ స్థానానికి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, అనకాపల్లికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి నక్కా ఆనందబాబును ఇన్ఛార్జీలుగా నియమించారు.
రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానానికి ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, కాకినాడకు కిమిడి కళా వెంకట్రావు, అమలాపురం నియోజకవర్గానికి సుజయ కృష్ణ రంగారావును నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురానికి కొల్లు రవీంద్ర, ఏలూరు స్థానంలో ప్రతిపాటి పుల్లారావుకు బాధ్యతలు అప్పగించారు. కృష్ణా జిల్లాలో విజయవాడ స్థానానికి మంత్రి నారా లోకేష్, మచిలీపట్నంకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుణ్ణి నియమించారు. గుంటూరు పార్లమెంటు స్థానానికి అయ్యన్న పాత్రుడు, నరసరావుపేట సిద్ధారాఘవరావు, బాపట్ల పార్లమెంటు స్థానం బాధ్యత మంత్రి పరిటాల సునీతకు కట్టబెట్టారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని నారాయణకు, నెల్లూరు స్థానాన్ని అమర్నాథ్ రెడ్డికి, తిరుపతి స్థానాన్ని భూమా అఖిలప్రియకు బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అచ్చెన్నాయుడుకు, కడప స్థానాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, నంద్యాల స్థానాన్ని కాల్వ శ్రీనివాసులకు కేటాయించారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యత కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించగా, అనంతపురం స్థానాన్ని దేవినేని ఉమకు, హిందూపురం స్థానాన్ని జవహర్కు కేటాయించారు. రాజంపేట లోక్సభ స్థానానికి మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కోరిన విధంగా అంచనాలు తయారు చేసి జలవనరుల మంత్రిత్వ శాఖ నాబార్డుకు పంపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. సిమెంట్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, కేంద్రం సాయంతో నియంత్రిస్తామన్నారు. భారతీ సిమెంట్ రేటు పెరుగుదల ఏ రకంగా జరిగిందో తేలుస్తామన్నారు. జగన్ వైఖరిపై దేవినేని మండిపడ్డారు. ప్రాజెక్టు స్పిల్వేలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనిలో పవర్ హౌస్ ఎందుకు కలిపారు? రాజశేఖర రెడ్డి గారు ఆత్మ, రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఉన్న ఇద్దరిని సమాధానం చెప్పమని నేను అడిగితే నోటికి వచ్చినట్టు తిడతా ఉన్నారు. బూతులు సమాధానం కావట్లేదు. రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసి వచ్చాం. ఇక్కడ ఏ బూతులు మాట్లాడలా, ఏ అసభ్యకరమైన పోస్టింగ్లు చేయలా. ఫైట్ చేసాం, పోరాటం చేసాం, జైలుకి వెళ్ళాం. 14 కేసులు నా మీద పెట్టారు. ఎప్పుడు ఏ రోజు ఏ ఎస్పీని తిట్లా, ఏ పోలీస్ కమిషన్ని తిట్లా. నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రి ఏంటి పగటికలు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏపీలో 33% చెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో దురతోపు సంఘం ఆదర్శ పాఠశాల వద్ద నిర్వహించిన ధరిత్రీ దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్థానిక ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. పాఠశాల వద్ద మొక్కలు నాటారు. చెట్లను ఇష్టానుసారం నరికివేస్తే 2050 నాటికి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చెట్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆ కార్పొరేషన్ కూడా నా ఆధ్వర్యంలో ఉంది. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో 33% చెట్లుండేటట్టుగా, సముద్రంలో ఉండేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకనే సంవత్సరానికి 1 కోటి చెట్లు రాష్ట్రం మొత్తంలో నాటేటట్టుగా ఈరోజు చేస్తున్నారు. రాష్ట్ర జాతీయ రహదారి నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత 2 ఏళ్లుగా నాణ్యత విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న ఆయన గుత్తేదారుల అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి కార్యాలయంలో రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ ఏడాది ప్రణాళికలో కొత్తగా 600 కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. జాతీయ రహదారుల పక్కన బ్రాందీ షాపులకు సంబంధించి, బార్లకు సంబంధించి న్యాయస్థానం ఏం చెప్పిందో దాన్ని ఇంటోటోగా ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సింది. కొత్తగా ఎమ్మెల్యేస్కి ఫ్లాట్స్ ఏర్పాటు చేశాం. అన్ని కూడా పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్యేలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం మారుమూల ప్రాంత కనెక్టివిటీ కోసం 1590 కోట్లు తీసుకొచ్చాం. అవి కూడా అన్ని డిపిఆర్లు అవుతున్నాయి. అయిపోగానే వాటిని కూడా టెండర్స్ పిలుస్తాం. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. బద్గావ్ జిల్లా హాయత్పురాలో గస్తీ విధులు నిర్వహిస్తున్న సైనికుల బృందాన్ని లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు వారిపై దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు అంతే ధీటుగా స్పందించారు. అధికారులు అదనపు బలగాలను మోహరించగా ఇరు వర్గాల మధ్య కాసేపు హోరాహోరీ పోరు జరిగింది. చివరకు 2 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన జవాన్లు వారి నుంచి AK-47 తుపాకీతో పాటు మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. నేడు ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ. 15 ఏళ్ల ప్రణాళికపై చర్చ. ఉత్తమ విధానాలు తెలుసుకునేందుకు ఉపయుక్తమన్న ప్రధాని.
సార్వత్రిక ఎన్నికలకు కమలదళం కసరత్తులు. నేడు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ. సుపరిపాలన ఆవశ్యకతను వివరించనున్న ప్రధాని. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అడుగులు. కేబినెట్ నోట్ తయారీ దస్త్రంపై కేంద్ర హోంమంత్రి సంతకం. రాజ్యాంగ సవరణకే మొగ్గు. ఏపీలో ఇసుక మాఫియా దెబ్బకు ఆవిరవుతున్న జలవనరులు. నేతల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల దందా. చోద్యం చూస్తున్న అధికారులు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ స్థానాలకు ఇన్ఛార్జీల నియామకం. కేంద్ర రాష్ట్ర మంత్రులకు పార్టీని సమన్వయపరిచే బాధ్యత. సమతుల్యతకు పెద్దపీట. ఓరుగల్లు సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న తెరాస. 10,000 విద్యుత్ దీపాల ఏర్పాటు. తెలంగాణ నలుమూలల నుంచి తరలి రావాలని మంత్రుల పిలుపు. ఐపీఎల్లో కొనసాగుతున్న ముంబై జైత్రయాత్ర. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలుపు. 6వ విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.